ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాటను చదువుకుందాం. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 760వ పేజీ. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 9వ అధ్యాయం ఆమోసు గ్రంథము 11వ వచనం అందరం కలిసి చదువుదాం. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం అందరం కలిసి చదువుదాం. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు. పడిపోయిన దావీదు గుడారము. ప్రార్థన చేస్తాం. ఉన్నతమైన ఘనమైన నామంలో సాయంత్రకాల సమయంలో ఈ ప్రజలముగా చేరి ఈ సన్నిధిలో ఇంత ప్రత్యేకమైనటువంటి కోరికలో సమకూర్చబడడానికై మీ కృపను మాకు అనుగ్రహిస్తూ వచ్చిన జ్ఞానాన్ని పొందుతున్నాను. ఇంటికి రాగలిగిన అందరిని పొందుతున్నాను. స్తోత్రాలు. రావాల్సినటువంటి ప్రజలను నేను తీసుకొని కోరుకుని త్వరపెట్టి చూసుకున్నానండి. ఆ సమయం ఎంతో మేలుకరంగా దీవెనకరంగా ఉంచండి. ఈ రాత్రి మాతో మాట్లాడండి. నీ స్వరాన్ని మాకు వినిపింపచేయండి. ప్రభా, నీ ప్రజలమైన మేము మా యొక్క ఆత్మీయ జీవితంలో ఏదైతే మేము ఈ రాత్రి నేర్చుకోవాలో వాటిని నేర్చుకోవడానికి, ఏదైతే నీ కొరకే మమ్మల్ని మేము సమకూర్చుకోవాలో ప్రభా వాటిని సమకూర్చుకోవడానికి మీ సంపూర్ణమైనటువంటి సహాయం ఈ ప్రజలమైన మాకు అనుగ్రహించండి. చిన్న బిడ్డలు కూడా మీ ఆధీనంలో ఉంచుకోనండి. వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనస్సును, అర్థం చేసుకునేటువంటి హృదయమును మాకు దయచేయండి. ప్రభా, మరోసారి నన్ను నీ రక్త పురుషుని తెచ్చుకున్నాను. నన్ను కడగండి, నన్ను పవిత్రపరచండి. నీ కొరకైనటువంటి యోగ్యమైన, నీకు ఇష్టమైన పాత్రగా నేను ఉపయోగపడడానికే మీ కృపను అనుగ్రహించండి. నా తలంపులు, నా ఉద్దేశములు, నా మాటలు ఏమాత్రము పనిచేయకుండా కేవలం నీ స్వరాన్ని, నీ మాటలు మేము వినగలడానికే మీ కృపను అనుగ్రహించండి. మా ఆత్మ ప్రాణ దేహాలను మీ చేతికి అప్పగిస్తూ మీకు మాత్రమే ఘనత, మహిమ, ప్రభలు ఆరోపించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనము చదివినటువంటి భాగములో ఒక మాట చాలా ప్రాముఖ్యంగా మనం చూస్తూ వస్తున్నాం. పడిపోయిన దావీదు గుడారము. ఎవరి గుడారం పడిపోయిందట? దావీదు గుడారం పడిపోయింది. ఈ గుడారం అనేటువంటి మాట మన జీవితాల్లో మనకు చూపిస్తున్నటువంటి అంశం ఏంటంటే, దేవుని కొరకైనటువంటి మన ఆత్మీయమైనటువంటి గుడారం. అందుకే పరిశుద్ధ గ్రంథం ఈ రీతిగా చెప్పబడుతూ వస్తుంది. మీ దేహము దేవునికి ఆలయము అని చెప్పినాడు. 2 మాటలు చెప్పినాడు కదా. రండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనములో ఈ రీతిగా రాయబడింది. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు అని చెప్పినాడు. అంటే దేవునికి ఆలయముగా మన యొక్క దేహం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే మన దేహమే దేవునికి గుడారము, లేకపోతే దేవునికి ఆలయమై ఉన్నది అనే విషయాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అంటే
ఈ గుడారము ఏ విధమైన పరిస్థితుల మధ్య ఉందంట? పడిపోయిన గుడారం. దావీదు గుడారం పడిపోయింది. అసలు దావీదు గుడారం పడిపోతే ఇక మన గుడారాలు ఏపాటివి? ఎందుకు? దావీదుని గురించి చాలా సంగతులు మనం ఎరుగుతాం. దావీదు దేవునికి ఇష్టుడైన మనుష్యుడు. దావీదు దేవుని ఉద్దేశములను నెరవేర్చువాడు. దావీదు దేవుని హృదయానుసారుడు. దావీదు దేవుని చిత్తమును నెరవేర్చువాడు. ఇక ఒక విధంగా చెప్పాలంటే దేవునికి ఇష్టమైన దేవుని ఉద్దేశములను నెరవేర్చి దేవుని చిత్తమును జరిగించేటువంటి దావీదు గుడారమే పడిపోతే ఇక మన జీవితాలు ఏపాటివి? అందుకే ఈ రాత్రి ఒక సత్యాన్ని, ఒక సంగతిని మనం ఎరగాలి. మన గుడారములు ఏ విధంగా ఉన్నాయి? ఈ పడిపోవటం గురించి బైబిల్లో 3 విషయాలు చెప్తాడు. 3 విషయాలు. ఒకటి పడిపోవుట అని చెప్తాడు, రెండవది జారిపోవుట అని చెప్తాడు, మూడవది తొట్టిల్లిపోవుట అని చెప్పినాడు. బైబిల్ ఏముంది? 3 విషయాలు ఉన్నాయి కదా. జారి పడకుండా నీ పాదములను చెప్పినాడు. ఎక్కడ? కీర్తన 116 అధ్యాయంలో మనం చూద్దాం ఒకసారి. కీర్తన 116 అధ్యాయం 8వ వచనం. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారి పడకుండా అనగా జారిపోయేటువంటి జీవితం. మొదటిదేంటి? పడిపోయే జీవితం. రెండవది జారిపోయేటువంటి జీవితం. మూడవది తొట్టిల్లిపోయేటువంటి జీవితం. తొట్టిల్లిపోవడం అంటే కదా, ద్వారము మన ఇంట్లోనే ఉంటుంది, మనకే తెలుసు. కానీ అనేకసార్లు ఏం చేస్తాం? ఆ ద్వారాన్ని తన్నుకొని ఏం చేస్తాం? పడిపోతాం. ఒక్కోసారి దెబ్బలు తగులుతాయి, ఒక్కోసారి గోరు దెబ్బతింటుంది, చాలాసార్లు దెబ్బలు తగులుతాయి కదా. అంటే దాని అర్థం ఏంటంటే తెలిసి కూడా మన జీవితాల్లో తొట్టిల్లిపోయేటువంటి పరిస్థితులు. అందుకోసమే యవనస్తుడు తప్పక ఏం చేస్తాడంట? తొట్టిల్లుతాడు. అంటే బై నోయింగ్లీ, తెలిసి ఏమైపోతున్నాడు యవనస్తుడు? పడిపోతూ వస్తున్నాడు. ఇది పాపమని తెలుసు, ఇది చేయకూడదని తెలుసు, ఇది నెరవేర్చకూడదని తెలుసు, అయినప్పటికీ కూడా యవనస్తుడు ఏమైపోతున్నాడంట? తొట్టిల్లిపోతున్నాడని చెప్తున్నాడు. కనుక ఇది మన జీవితాల్లో మనం పడిపోయిన వారంగా ఉన్నాము, మనము జారిపోయినటువంటి వారంగా ఉన్నాం. జారిపోవడం మాత్రమే కాదు, బైబిల్లో ఒక వచనంలో 3 మాటలు చెప్తాడు. ఏ మాటలు తెలుసా? అంటే జారిపోవడం అంటే లోపలికి మనము వెళ్ళిపోవటం, అనగా ఎందులో అందుకే అక్కడ అంటాడు కదా, ఏ ఊబి అన్నాడు అక్కడ? జిగటగల ఊబి. అది మళ్ళీ లోపలకు జారుకొని తీసుకుని పోయేదిగా ఉంటూ వస్తుంది. అక్కడ అంటాడు మన జీవితాల్లో కూడా అటువంటి జారిపోయి, పడిపోయి, దిగిపోయినటువంటి పరిస్థితులు మన జీవితాలు ఉన్నాయి. చూద్దాం ఆ మాట రండి. 69వ అధ్యాయం కీర్తనకు రండి. కీర్తన 69వ అధ్యాయం. కీర్తన 69వ అధ్యాయం 2వ వచనంలో ఈ రీతి రాయబడుతుంది. నిలుక ఈయని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను, అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను, వరదలు నన్ను ముంచివేశాను. 3 విషయాలు చెప్తున్నాడు. ఒకటి ఏమన్నాడు? దిగిపోయినాను. ఏమన్నాడు అక్కడ? అదేనా రాశాడు? దిగిపోవచ్చున్నాను. దిగిపోవు అంతేనన్నాడు. దిగిపోవచ్చున్నా అంటే ఏమైంది? ఇది స్టార్టింగ్ స్టేజ్. అనగా దిగిపోవడానికి ఆత్మీయ జీవితంలో ఒక వ్యక్తి పడిపోయి, జారిపోయి ఎక్కడ ఏమైపోయినాడంట? దిగిపోయినటువంటి సందర్భంలో ఉన్నాడు. రెండో మాట ఏమన్నాడు? దిగబడి ఉన్నాడు. అంటే అర్థం ఏంటి చెప్పండి? దిగబడి ఉండడం అంటే ఇటు పైకి రాక అటు కిందకి ఎలా ఉన్నారంట? మధ్యన ఉన్నటువంటి పరిస్థితులు. ఈరోజు మన జీవితంలో దిగిపోవచ్చున్న పరిస్థితులు ఉన్నాయి. ఇంకొక మాట ఏం చెప్పొచ్చు?
దిగబడినటువంటి పరిస్థితులు. అయితే ఒక మాటలో చెప్పాలంటే ఎవరు కూడా మనల్ని బయటకు తీసుకుని రాలేనటువంటి పరిస్థితుల మధ్య ఉన్నాం. ఎప్పుడైతే మనము దిగిపోవచ్చు, దిగబడినటువంటి వారం ఉంటే మూడోది ఏమంటాడు, వరదలు ఏం చేస్తాయంట, ముంచేస్తుంది. ఇంకా ముంచిన తర్వాత ఏమవుతుంది, బయటకు రాలేము కదా. నిజంగా ఇందాక కూడా ఏదో సందర్భంలో మేము కారులో వస్తున్నప్పుడు ఒక విషయాన్ని మాట్లాడుతూ వచ్చినాం. లారీ ఎందులో దిగిపోయింది, పారుతున్నటువంటి ఏరులో దిగిపోయింది కదా. దిగిపోయినప్పుడు అందరూ చాలామంది చనిపోయినారంట. ఒక వ్యక్తి మాత్రం అతడు అందులో మునిగిపోకుండా దేవుడు ఏం చేస్తున్నాడు, అద్భుతంగా ఒక చెట్టు అతనికి దొరకడానికి దేవుడు అవకాశం ఇచ్చినాడు. ఆ చెట్టు పట్టుకుని బతికేస్తాడు. ఇది నాన్న, నువ్వు కూడా ఈ లోకంలో నశించిపోతున్నటువంటి ఆత్మలు అనేకమైన ఉన్నాయి. ఈ లోకంలో కొట్టుకుపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నీకు ఒక ఆధారం ఉంది. నీకు నాకున్నటువంటి ఆధారం ప్రభువైన యేసుక్రీస్తు. ఈ ఆధారమే నీ జీవితంలో నిన్ను లేవనెత్తడానికి, లేక నీ జీవితంలో నువ్వు అందులో దిగిపోకుండా నిన్ను కాపాడడానికి దేవుడు ఇష్టపడుతూ వస్తున్నాడు. లేదు నేను ఇక్కడే ఉంటాను అనుకుంటే నీ జీవితం ఒక దినాన్ని ఏమైపోద్ది. అక్కడ అంటాడు కదా, ఏమన్నాడు, వరదలు ఏం చేస్తాయి, ముంచేస్తాయి. ఇంకా బయటకు రాలేము. ఇక్కడ కూర్చున్న కొంతమంది దిగిపోవచ్చున్నాం, ఇంకా ప్రారంభ దశలో ఉన్నాం. మరికొంతమంది ఎలా ఉన్నాం తెలుసా, ఇటు రాలేక అటు రాలేక, అటు దేవునికి స్థానం ఇవ్వలేక, అటు లోకానికి స్థానం ఇవ్వలేక, ఇటు అటు ఊగిసలాడేటువంటి పరిస్థితుల మధ్య ఉన్నాం. జాగ్రత్త, మనం ఏ స్థితిలో ఉన్నాం మళ్ళీ మనం ఒకసారి పరీక్షించి. నాడు పాడిన పాటలో జాగ్రత్త అనేటువంటి పాట విన్నాం. భక్తులారా కదా, జాగ్రత్త భక్తులారా. ఈరోజు దేవుని భక్తులముగా, దేవుని ప్రజలముగా మన జీవితాలు ఏ రీతిగా ఉన్నాయి కదా. ఈ మాట చాలా ఎంతో అవసరం. ఇందాడ మేము ఒక స్థలంలో కూర్చున్నప్పుడు ఎందుకో తెలియదు, పెద్దన్న ఒక మాట అన్నాడు. అంటే ఆ మాటలో ఎక్కడో మీటింగ్స్లో ఎడ్డి విలియమ్స్ అంకులు ఒక మాట చెప్పినాడు. ఆ మాట గురించి అన్న జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ మాట ఏంటంటే, హౌ ఆర్ ద మైటీ పీపుల్, లేక మైటీ వన్ ఫాలెన్ అన్న మాట చెప్తూ వచ్చాడు. ఎవరంట, మైటీ పీపుల్, మైటీ వన్. చూద్దాం రండి ఆ మాట ఎక్కడ రాస్తాడంటే, 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో, ఇశ్రాయేలు నీకు భూషణమగువారు, నీ ఉన్నత స్థలముల మీద హతులైరి, ఆహాహా బలాఢ్యులు పడిపోయిరి. ఎవరు పడిపోయారంట, బలాఢ్యులే పడిపోయారు. మనమే పాటి. ఈరోజు మన గుడారం ఎలాగుంది, మన గుడారము పడిపోయిందిగా ఉందా, మన గుడారము దేవుని ఎదుట నిలువబడిందిగా ఉందా? మళ్ళీ మనం ఏం చేద్దాం, ఒకసారి మన జీవితాల్ని ప్రభువుకు అప్పజెప్పుకుందాం. ఈ రాత్రి మన జీవితాల్లో మనము పడిపోవడానికి, జారిపోవడానికి, తొట్టిల్లిపోవడానికి కొన్ని కారణాలు చెప్తాను. మొదటిగా కారణాలు చెప్తాను. ఆ స్థితిలో నుంచి మనం ఏ విధంగా తిరిగి సమకూర్చబడాలో ఆ మాటలు కూడా చెప్తాను. ఈ 2 విషయాలు జాగ్రత్త మీరు గమనించండి. ఒకవేళ మనం పడిపోవడానికి ఇవి కారణమైతే ప్రభు ఎదుట ఏం చేద్దాం, యథార్థంగా ఏం చేద్దాం, ఒప్పుకుందాం. మొదటిగా మనం పడిపోవడానికి మొదటి కారణం రండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం, యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయను, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే ఏమవుతాడంట. భక్తిహీనుడు అంటే ఎవరు, ఎవరండి భక్తిహీనుడు అంటే? ఇంకా భక్తిహీనుడు అంటే ఎవరు?
భక్తిహీనత. ఎవరు బలహీనులు అంటే ఎవరు? ఎవరు చెప్పారు? బలం తమ్ముడు చెప్పావా? సరే, అంటే కరెక్ట్గా చెప్పాలే. అంటే బలము లేనివాడంటే అతడు ముందు బలవంతుడని లెక్క కదా, అంతే కదా. ఇప్పుడు భక్తిహీనుడు అంటే ఎవరు? భక్తి గలవాడే ఏమైపోయాడు నాన్న? భక్తిహీనుడే, అందుకే పడిపోయినాడు కదా. మన జీవితంలో మనము కలిగి ఉన్నటువంటి భక్తిలో ఏమొచ్చింది? ఇంకొక మాటలో చెప్పాలంటే మన భక్తిలో ఏమొచ్చింది చెప్పండి అక్క? జబ్బు వచ్చింది. జబ్బు వచ్చి ఏమైపోయింది ఇప్పుడు? మన భక్తి ఏమైపోయిందంట? చూడండి చూడండి, ఒంట్లో బాగాలేదనుకోండి, ఒంట్లో బాగోకపోతే ఇప్పుడు ఏంటది, వేడివేడిగా బిర్యానీ, ఇంకేంటి, జ్వరంతో బాధపడుతున్నాడు 105 104 జ్వరంతో బాధపడుతున్న వ్యక్తి తీసుకెళ్ళిపోయి నువ్వు పెట్టేవాడు ఏమవుతుంది? తింటాడా? తినడు కదా. ఏం చెప్తారు డాక్టర్లు? ఏమంటారు? డాక్టర్ గారు ఏమంటారు? వేడివేడిగా ఏం చేయాలట? నూకల జావ చేసి ఏం చేయాలి? లిక్విడ్ పోయాలి. ఎందుకు? బలమైన ఆహారం తీసుకోలేడు. కారణం ఏంటంటే అతనికి ఉన్నటువంటి బలహీనత. అందుకే మన జీవితాలలో మనము పడిపోవడానికి మొదటి కారణం ఏంటంటే మన భక్తిలో ఉన్నటువంటి హీనత, బలహీనత. ఇందాక చెప్పినాను కదా, మైటీ, ఇందాక చెప్పినాను. ఇందాక మేము కూర్చుని మాట్లాడుకునేటప్పుడు అదే చెప్పినాను. ఏమది? ఆహాహా, బలాఢ్యులు ఏమైపోయినారట? పడిపోయినారు. బలాఢ్యులే పడిపోతే హౌ యార్ మనం ఎంత? అందుకే దావీదు గుడారం పడిపోయిందన్న మాట చూస్తూ వచ్చాం. ఈరోజు పడిపోయినటువంటి దావీదు గుడారం, అది పడిపోవడానికి గల కారణం ఏంటంట? భక్తిహీనత. భక్తిహీనులు ఎక్కడుంటారు? నేను భలే డిఫరెంట్ ప్రశ్నలు అడుగుతున్నాను కదా, మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇదేదో వింతగా అడుగుతున్నాను. భక్తిహీనులు ఎక్కడుంటారు అమ్మ? ఎక్కడుంటారు? ఎంత మాట అనేసావమ్మా నువ్వు. లోకంలో కాదు, మన దగ్గరే ఉంటారు. ఎక్కడుంటారు? మనతోనే ఉంటారు. భక్తిహీనత అంటే మామూలుగా మందిరంకి వచ్చేటప్పుడు మాత్రం చాలా భక్తిగా కనిపిస్తారు. ఇంట్లో మాత్రం ఏముండదు. నో ప్రేయర్, నో బైబిల్, నో ఫ్యామిలీ ప్రేయర్, ఏమి ఉండదు. అందుకే మన భక్తి ఎక్కడ కనిపిస్తుందంట? మందిరంలో చాలా చక్కగా, ఎంత చక్కగా ప్రార్థన చేస్తారు కొంతమంది, ఎంత చక్కగా ఆరాధన చేస్తారు. అయ్యో నాకు సమయం ఇవ్వలేదు, ఎప్పుడు వాళ్ళే ఆరాధన చేయాలా, నేను ఆరాధన మనం అనుకుంటాం. మనం న్యాచురల్గా మనం థింక్ చేస్తాం. కానీ ఏమి ఇంట్లో సమయం లేదా? బోల్డ్ సమయం ఉంది కదా. అంటే ఎక్కడ చూపిస్తాం మన భక్తిని? ఎక్కడ? ఎంత చక్కగా చెప్తున్నారమ్మా మీరు. ఎక్కడ? మందిరంలోనే చూపిస్తాం. మన ఇంటి దగ్గర భక్తి కనిపించదు కదా. అందుకే మన భక్తిహీనతే మనం పడిపోవడానికి కారణం. సాతాను అంటాడు, ఏమంటాడు? సర్లేలే, ఏంటది? నీకున్న బలహీనతలకు దేవుడు తెలీదా? ఎవరు చెప్పే మాట? సాతాను చెప్పే మాట, మనం కాదు. సాతాను అంటాడు, నీకు తెలియదా? నీకున్నటువంటి బలహీనతలు దేవుడు తెలీదా? సర్లే ఏమైతుందిలే అని చెప్పి ఏం చేస్తాడు? రోజు ఏం చేస్తాడు? అసలు దేవుని దగ్గరికి వెళ్ళకుండా చేస్తాడు. అందుకోసమే మనం పడిపోవడానికి మొదటి కారణం ఏంటంటే మన యొక్క భక్తిహీనత. రెండవ కారణం చెప్తాను రండి. రెండవ కారణం ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం. దావీదు గుడారము పడిపోయినది. పడిపోయినటువంటి దావీదు గుడారం గురించి మనం ఆలోచన చేస్తే, పడిపోయినటువంటి మన ఆత్మీయ జీవితంలో మనం పడిపోవడానికి రెండవ కారణం ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం. 18వ అధ్యాయం 15వ వచనం. అయితే నా ప్రజలు నన్ను మరచి ఉన్నారు, మాయాకు ధూపం వేయుచున్నారు, మెరక చేయబడిన దానిలో తాము నడవవలనని పురాతన మార్గములైన త్రోవలలో తమ్మును తాము తొట్టిల్లా చేసుకుని. ఎందుకు చేసుకున్నారంట? ఎందుకు పడిపోయినారు వీళ్ళు? కారణం ఏంటి? రెండవ కారణం ఏంటంట? రెండవ కారణం ఏంటి? ఏమయ్యారు? నా ప్రజలు ఎవరు మర్చిపోయారంట?
ఆ, కదా. ద్వితీయోపదేశ కాండంలో ఒక మంచి మాట ఉంది, రండి ఒకసారి చూద్దాం ఆ మాట. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 18వ వచనం. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుణ్ణి మరిచిపోతుంది. మనం పడిపోవడానికి రెండవ కారణం ఏంటి తెలుసా? మనం ఎవరిని మర్చిపోతున్నాం? ఎవరిని మర్చిపోతున్నాం? చూడండి, ఒక్కొక్కసారి అడుగుతారు, అక్క ఏమైంది అక్క, మన వారం ఎందుకు రాలేదక్క నువ్వంటే భలే చెప్తారు. ఏం చెప్తారు చెప్పండి? ఏం చెప్తారు? మర్చిపోయాను అంటారు. మీరు అనరమ్మా, మీరు మంచివాళ్ళు. అందుకే మీ గురించి నేను చెప్పట్లా, ఎవరు మర్చిపోయాడు గురించి చెప్తున్నాను. ఏమంటారంటే వాళ్ళు ఏమంటారు? మర్చిపోయారంటారు. మర్చిపోయినారన్నాడు. ఏం మర్చిపోతున్నాం చెప్పండి? మనం ఏదైనా మర్చిపోతున్నామా? కదా. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పండుకునే వరకు ఏది మర్చిపోం కదా. కానీ ఎవరిని మర్చిపోతున్నాం? ప్రభువును మర్చిపోతున్నాం. అందుకే మనము మరచిపోవుటను బట్టి, అందుకే బైబిల్లో 2 మాటలు చాలా చక్కగా చెప్పినాడు. ఒకటి, కన్యక తన ఆభరణములను మరచున, పెండ్లి కుమార్తె తన వడ్డానమును మరచున, అయితే నా ప్రజలు ఎన్నిసార్లు అంట? లెక్కలేనని సార్లు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయానికి రండి, ఒకసారి మాట చదువుదాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. కన్యక తన ఆభరణములను మరచున, పెండ్లి కుమారి తన వడ్డానమును మరచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి. కనుక మనం పడిపోవడానికి రెండవ కారణం ఏంటంటే, ఒకటి భక్తి అయితే, రెండవది మనము దేవుణ్ణి ఏం చేస్తున్నట్టంట? మరిచిపోవటం కదా. అందుకోసమే మనం మరిచిపోయేవారమని దేవుడు ఎరిగిన వాడిగా ఉండి, ప్రతి ఆదివారం ప్రభు బల్ల చేయవేయకముందు ఒక మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఏంటది? నన్ను జ్ఞాపకము చేసుకునేటకే దీనిని చేయుడని చెప్పు. అందుకే కొన్ని సంఘాల్లో సంవత్సరానికి ఒకసారి ఇస్తారు, ఇంకో కొన్ని సంఘాలు ఏం చేస్తారు? నెలకు ఒకసారి ఇస్తారు. ఇంకేం గుర్తుంటుంది? వారం రోజులకే మనకు గుర్తుండట్లేదు, ఇక నెలకు ఒకసారి అంటే ఇంకేం గుర్తుండదు. ఇంకా ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, మళ్ళీ జనవరి 1న ప్రభు బల్ల ఇస్తే మళ్ళీ జాన్యువరి 1న ఇస్తారు. మరి సంవత్సరంలోపు ఇవ్వరు. అలా కాదు. అందుకే ఏమన్నాడు? నన్ను జ్ఞాపకము చేసుకునడానికే. 20వ అధ్యాయం అపోస్తల కార్యం రాస్తాడు, వారు ఆదివారమున ఏం చేస్తారంట? రొట్టె విరిచి. ఉందన్నమాట, చాలా స్పష్టంగా ఉంది, చూడండి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం. నెలలో మొదటి వారం అని చెప్పలేదు, ఏమని చెప్పినాడు? ఆదివారమున వారు రొట్టె విరిచి. 20వ అధ్యాయం అపోస్తల కార్యములు 7వ వచనం ఏమన్నాడు? చూందా బైబిల్? అందరూ చూడండి ఆ మాట. ఆదివారమున మేము రొట్టె ఉరిచుటకు కూడినప్పుడు. ఆదివారం, ఎవ్రీ సండే, ప్రతి ఆదివారం మన జీవితాలలో ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. అందుకే అనేక సార్లు మన జీవితాలలో మరిచిపోయే వారంగా ఉన్నామని ప్రభు బల్ల మన ముందు పెట్టబడింది. అందుకే మెఫీబోషెత్ అంటాడు, ఏమంటాడు? ఎవరు? దావీదు. ఏమనంటాడు? సదాకాలము నీవు నా భోజన బల్ల యొద్దగా. ఎందుకన్నాడు అన్నమాట? ఆ భోజన బల్ల దగ్గర కూర్చుని ఉండటాన్ని బట్టి నన్ను జ్ఞాపకము చేసుకున్నటకే. ప్రియమైన వాళ్ళరా, మరచిపోవుట మన జీవితాల్లో మనం పడిపోవడానికి రెండవ కారణం. మూడవ కారణం చెప్తాను రండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఈ రీతి రాయబడింది, కట్టువారు వాక్యమునకు అవిధేయులై
తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. మూడవ కారణం ఏంటంట? అవిధేయత. దేనికి అవిధేయత అంట? వాక్యమునకు అవిధేయత. వాక్యమునకేంటి? అవిధేయత. అందుకే వాక్యము మన యొద్దకు వచ్చినప్పుడు, వాక్యము చేత మనం హెచ్చరింపబడేటప్పుడు ఏం చేయాలంట? వాక్యానికి మనం విధేయత చూపించాలి. లేదు నేను ఇలాగే ఉంటాననుకుంటే మన గుడారాన్ని, లేకపోతే మన పడిపోయినటువంటి మన గుడారాన్ని ఈ లోకంలో ఎవరు సమకూర్చలేరు. అందుకే అనేక సార్లు వాక్యం వింటున్నాం కానీ చెప్పండి తిరిగి మరలా వదిలేస్తున్నాం కదా. చాలాసార్లు దేవుని వాక్యం వినటం మాత్రమే కాదు, ఆ వాక్యానికి మనం ఏం చేయాలంటాం? అవిధేయత చూపించేవారు ఉండకూడదు. బైబిల్లో 2 సందర్భాల్లో స్టెఫెను బోధిస్తే ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపారు. కానీ పేతురు బోధిస్తే ఏం చేశారు? వారి హృదయాలు తెరిచారు. అంత మాత్రమే కాదు, వారు ఏం చేస్తున్నారంట? మేము మారు మనస్సు పొందాలంటే మేమేమి చేయవాలి. ఇందాక చదివిన ఉదయకాల సమయంలో కూడా, బాప్తిస్తాల సమయంలో మనం చూస్తూ వచ్చాము కదా. ఏమన్నాడు? మారు మనస్సు గురించి చెప్పినాడు. అంటే ఒకరు విధేయత చూపిస్తే వారి జీవితాలు మార్చబడినాయి, ఒకరు అవిధేయత చూపిస్తే ఆ వ్యక్తిని చంపడానికి కారణమైనారు. అందుకే మన జీవితంలో మన గుడారం పడిపోవడానికి 3వ కారణం ఏంటి? మనలో ఉన్నటువంటి అవిధేయత. 4వ కారణాన్ని చెప్తాను రండి. 4వ కారణం ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. వారు తాము హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను గాని వారు ఏమాత్రమును సిగ్గుపడరు. అవమానం నొందుతామని వారికి తోచనే లేదు గనుక పడిపోవు వారితో పడిపోవదును. నేను వారిని విమర్శించు కాలమున వారి తొట్టిల్లుదరని యెహోవా సెలవిచ్చును. పడిపోవడానికి 4వ కారణం ఏంటి తెలుసా? హేయక్రియలు. ఇంకొక మాటలో చెప్పాలంటే మనం చేస్తున్నటువంటి హేయక్రియలకు మనం ఏం చేయాలి? సిగ్గుపడాలి. కానీ మానవుడు సిగ్గుపడకుండా ధైర్యంగా పాపం చేస్తున్నాడు. కారణం ఏంటి చెప్పండి? బైబిల్ ఏం చెప్తుంది? ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 15 మనం చూస్తున్నాం. మన జీవితాల్లో సిగ్గుపడవలసిన వాటి విషయంలో మనం ఏం చేయట్లేదంట. ఎందుకు ధైర్యంగా చేస్తున్నాం? దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా రాకపోవుటను బట్టి మనుష్యులు భయమును విడిచి హృదయపూర్వకంగా పాపం చేస్తున్నారు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం ఏముంది అక్కడ? దుష్క్రియకు ఏం లేదంట, తగిన శిక్ష ఏం రావట్లేదంట, వెంటనే రావట్లేదంట. అందుకే మానవుడు ఏం చేస్తున్నాడు? భయము విడిచి ఏం చేస్తున్నాడు? హృదయపూర్వకంగా పాపం చేస్తున్నాడు. అందుకే ఇక్కడ చూస్తున్నాం, సిగ్గుపడవలసిన వాటి విషయంలో సిగ్గుపడకుండా మనము ధైర్యముతో చేస్తున్నటువంటి పాపమే మనం తొట్టిల్లిపోవడానికి, మనం పడిపోవడానికి కారణం. కనుక ఈ రాత్రి మన జీవితాలు ఏ రీతిగా ఉన్నాయి? మనం భక్తిహీనతలో ఉన్నామా? మరచిపోయినటువంటి వారు ఉన్నామా? అవిధేయులుగా మనం ఉంటూ వస్తున్నామా? సిగ్గుపడవలసిన వాటి విషయంలో సిగ్గుపడనటువంటి వారంగా ఉన్నామా? మళ్ళీ మనం పరీక్షించుకుందాం. ఇంకొక మాట మీకు ఆశ్చర్యంగా ఉంటుంది, ఆ మాట చదివిస్తానండి. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 12వ వచనం. విగ్రహముల ఎదుట జనులకు పరిచారకులై ఇశ్రాయేలీలు తొట్టిల్లి పాపము చేయుటకు కారకులేరు గనుక నేను వారికి విరోధనైతిని, వారు తమ దోషమును భరించుదురు, ఇదే ప్రభువైన యెహోవా. చూడండి, 5వ మాట ఏంటి తెలుసా? విగ్రహముల ఎదుట జనులకు పరిచారకులై
ఎవరు ఎవరు పరిచారకులు అయ్యారట? అమ్మా ఉందా, బైబిల్లో ఉందా మాట? ఉంది కదా. ఎవరు పరిచారకులంట? ఇశ్రాయేల్. ఇశ్రాయేల్ అంటే ఎవరు? మనమే. ఎవరికి పరిచయం చేస్తున్నాం? ఎలా చేస్తున్నాం? ఎలా చేస్తున్నాం చెప్పండి, చెప్పండి. మనం ఎలా పరిచయం చేస్తున్నాం తెలుసా? చెప్పంటారా? నన్ను చెప్తాను. మన ఇంట్లో మంచి గార్డెన్ వేస్తాం, గార్డెన్స్ వేస్తాం కదా. గార్డెన్స్ వేసి ఏం చేస్తాం? మంచిగా దానికి ఏం చేస్తాం? ఏమంటారు దాన్ని? చుట్టూ తవ్వి ఎరువేసి ఇంకేంటి మంచి మంచి పూల మొక్కలు పెంచుతాం కదా. ఎవరు పెంచుతారు? ఎవరు? వాళ్ళు కాదు, మనమండి. మనం పెంచుతాం. మనం పెంచితే ఏమవుద్ది? తెల్లవారు ఒక ఆయన వస్తాడు. ఎవరు? ఒక ఆయన కవర్ పట్టుకొస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? మన ఇంట్లో ఉన్నటువంటి పువ్వులను కోసుకుని ఏం చేస్తాడు? వెళ్ళి ఏం చేస్తాడు? పూజలు చేస్తాడు. అప్పుడు మనం ఏమైనట్లు లెక్క? అర్థమైందా నా మాట? మీకు అర్థమైందా? ఏమర్థమైంది? మన ఇంట్లో ఉన్నటువంటి చెట్లు మనం పెంచుతూ మన పువ్వులు మనం పెంచి మనం ప్రయాసపడితే మనం ఏం చేస్తున్నాం? వాళ్ళకి మనం పర్లేదమ్మా కోసుకోండి, పర్లేదు. ఏం చెప్తాం చెప్పండి? పర్లేదమ్మా కోసుకోండి చెప్తాం కదా. ఏం చెప్పాలి? మా ఇంట్లో మేము సేవ చేస్తున్నటువంటి స్థలంలో మామిడి చెట్టు ఉంది. ఏ చెట్టు? మామిడి చెట్టు. మామిడి చెట్టు ఉంటే చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే అక్కడ ఎక్కడ ఏ చెట్లు లేవని మామిడి చెట్టు కానీ పొరపాటున ఉందంటే ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది. ఏ ప్రాబ్లము? ఏం కావాలంటారు వాళ్ళు? ఆకులు కావాలంట. ఏం చేయాలి? తప్పదు. ఏం చేయాలి అప్పుడు కదా. ఒకసారి ఇలాగే నా దగ్గరికి వచ్చి అడిగినారు. ఏం అడిగారు? సార్ ఏం కావాలి? మామిడి ఆకులు కోసుకుంటాం. సమస్య లేదు, నేను ఇవ్వనాను. వాళ్ళు తెలివైన వాళ్ళు ఏంటో అంటే మనం లేవక ముందే ఏం చేస్తారు? మన ఇంట్లోకి దూకి ఏం చేస్తారు? ఇరుపుకొని పోతారు. సరే, దానికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మన చేతులతో మనం ఇవ్వటం అనేది అది చాలా భయంకరమైనటువంటి తప్పిదం. అందుకే విగ్రహముల విషయమై ఎలా ఉండాలంటే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. ఒక్కోసారి మన గ్రామంలో గ్రామ దేవత పండగ అవుతుంది. మనం కూడా బంధువులు పిలుస్తాం. ఎవరిని? మనం పిలుస్తాం. పిలిచి ఏం చేస్తాం? వాళ్ళు ఎలా వండుకుంటారు మనం కూడా వండుకుంటాం. మనం ఎలా చేస్తాం? వాళ్ళు ఎలా చేస్తారో మనం కూడా అలాగే చేస్తాం. ఇంకేముంది? మనం ఆరాధన చేయడానికి వస్తాం, మిగిలినవన్నీ ఏం చేస్తామా లేదా కదా. ఇంకొక మాట కూడా, మీరు కోపం తెచ్చుకోవద్దు అక్కోళ్ళు. ఇంకో మాట, అక్క ఎల్లుండి మా ఇంట్లో పండగ, మా ఊర్లో మా దగ్గర పండగ కనుక వచ్చి కొంచెం సహాయం చేయంటే ఏం చేస్తావు? వెళ్ళి అరుసులేస్తావు. నువ్వు ఏం చేస్తావు? అరుసులు వేస్తావు. ఇంకేం చేస్తావు? పిండి వంటలన్నీ చేసి పెడతావు. ఎవరికి? వాళ్ళకి. ఎవరి పండగ? అమ్మ అలాగే అనొద్దులేండి. ఎవరి పండగ? మన పండగ కాదని చెప్పండి అంతే. వేరే ఏంటది? మన పండగ కాదు. ఏం చేస్తావు? వాళ్ళకి వెళ్ళి ఏం చేస్తావు? నువ్వు తెల్లవారి దగ్గర నుంచి ఏం చేస్తావు? సాయంత్రం వరకు పరిచయం చేస్తావు కదా. ఎంత తప్పిదాలు చేస్తున్నాం కదా మనం. అక్క నిజమేనా? నేను చెప్పేది నిజమేనా అబద్ధమా? నిజమే కదా. చెయ్యొద్దు. ఈసారి తీర్మానం చేసుకోనండి. ఎట్టి పరిస్థితులు వచ్చినా ఏమని చెప్పాలి? నేను యేసయ్య బిడ్డను, నేను రాను. మొక్కమాటం లేదండి. వాళ్ళు భోజనానికి పిలిచారా? వెళ్ళి భోజనం చేస్తారా? పర్లేదు. అంతేగాని వాళ్ళకి వెళ్ళి ఏం చేయొద్దు, ఇలాంటి పనులేవి చేయదు. ఇప్పుడు ఏమర్థమైంది? ఇండైరెక్ట్లీ, నాట్ డైరెక్ట్లీ. ఇండైరెక్ట్లీ మనం ఏం చేస్తున్నట్లెక్క? విగ్రహాలకు మనం ఏం చేస్తున్నాం? పరిచర్య చేస్తున్నాం. అందుకే మనం పడిపోతున్నాం. మన ఆత్మీయ గుడారం పడిపోయింది. మన ఆత్మీయ జీవితం తొట్టిల్లిపోయింది. మన ఆత్మీయ జీవితం జారిపోయింది. ఏదైతే మనం చేయకూడదో వాటిని మనం చేస్తూ వస్తున్నాం కదా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. మన జీవితాలు ఏ రీతిగా ఉన్నాయి? ప్రభా, నా భక్తిహీనత నేను పడిపోవడానికి కారణం. నేను మరిచిపోవుట నేను పడిపోవడానికి కారణం. నా అవిధేయత నేను పడిపోవడానికి కారణం. నేను సిగ్గుపడవలసిన వాటి విషయంలో సిగ్గుపడకుండా
ధైర్యముగా పాపం చేస్తూ వచ్చినాను, అందును బట్టి నా గుడారం పడిపోయింది ప్రభా. అది కారణమే. అంత మాత్రమే కాదు, విగ్రహములకు నేను ఎలా ఉన్నాను? పరిచర్య కూడా ఉన్నాను. కనుక ఈరోజు మన గుడారాన్ని ఏం చేద్దాం? తిరిగి సమకూర్చుకుందాం. దేవుడు నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? పతనమైపోయిందా? పడిపోయిందా? ఆత్మీయమైన ఉజ్జీవము లేకుండా, ఆత్మీయమైనటువంటి మరి జీవము లేకుండా నీ జీవితాన్ని ఇంకా ఆ యొక్క నేల మీదే ఇంకా పడవేయబడినటువంటి పరిస్థితుల మధ్య ఉంటే దేవుడు నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. హౌ ఆర్ ద మైటీ వన్ ఫాలెన్ అని చెప్పినాడు కదా. బలాఢ్యులు ఏమైపోయినారంట? పడిపోయినారు. దావీదు గుడారం పడిపోయింది. ఇక మన జీవితాల్లో కూడా మనము మరి బలాఢ్యులము కాకపోయినా, దావీదు వంటి జీవితం మన దగ్గర లేకపోయినా, మనం ఎంత భయంకరమైన స్థితిలో మన జీవితాలు ఉన్నాయో మళ్ళీ మనం పరీక్షించుకుందాం, ప్రభు చేతికి అప్పజెప్పుకుందాం. అందుకే ఇక్కడ చెప్పినాడు, పడిపోయిన దావీదు గుడారం. దేవుడు ఈ రాత్రి నీకు నాకు మంచి అవకాశం ఇస్తున్నాడు. బైబిల్ చెప్తుంది, పడిపోయిన వారిని అందరినీ ఏం చేస్తాడంటే ఆయన ఉద్ధరించే దేవుడు అన్నాడు. పడిపోయిన వారందరినీ ఉద్ధరించే దేవుడు కదా. తొట్టిల్లకుండా కాపాడేటువంటి దేవుడు, జారి పడకుండా కాపాడేటువంటి దేవుడు. అందుకే ఈరోజు ఏం చేద్దాం? ప్రభు చేతికి మళ్ళీ మనము అప్పచెప్పుకుందాం. అందుకే ఈ పడిపోయినటువంటి దావీదు గుడారం విషయమై దేవుడు చేసిన 5 కార్యాన్ని చెప్తాను. 5 విషయాలు ఉన్నాయి. ఇదే ఆమోసు గ్రంథంలోనే 9వ అధ్యాయంలో అక్కడ 5 విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. మొదటి సంగతి రండి, ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి. దేవుడు ఏం చేస్తాడంట? ఇప్పుడు మనం పడిపోయిన వారంగా ఉన్నామని గుర్తించగలిగి ప్రభు యొద్దకు మనం రాగలిగితే ప్రభు ఏం చేస్తాడు? మనలను, మన గుడారాన్ని ఏం చేస్తాడంట? లేవనెత్తాడు. లేవనెత్తబడాలంటే మనం ఏం చేయాలి? చెప్పండి. పడిపోయిన గుడారము లేవనెత్తబడాలంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? నా మాట అర్థం కాలేదా? అర్థమైంది కదా. పడిపోయిన గుడారము లేవనెత్తబడాలంటే మనం ఏం చేయాలి? అక్క చాలా విషయాలు సమాధానాలు చెప్తున్నారు, ఈ విషయం చెప్పండి. పాటించాలి. ఇంకా అంటే నాకు ఇంకొక మెసేజ్ చెప్పేస్తుంది అమ్మగారు. అమ్మ నాకు ఇంకో మెసేజ్ చెప్తుందా? సరే, ఏంటది? లేవనెత్తబడాలంటే ఏం చేయాలి? పడిపోయిన వ్యక్తి లేపబడాలంటే ఏం చేయాలి? ఎస్, దట్స్ రైట్. ఆ బ్రదర్ చెప్పినాడు, కరెక్ట్గా చెప్పినాడు. ఏంటది? మన చేయి పైకి అందించాలి. మనం ఎప్పుడు కూడా ప్రభా చూడండి, ఇలా ప్రార్థన చేస్తాం కదా కొంతమంది. ప్రభా అని చెప్పి ఇలా చేస్తాం. ఇలా చేస్తే ఏమవుతుంది? ఇలాగే ఉంటాం. ఏం చేయాలి? ప్రభా నా చేయి అందుకోమని చెప్పి దేవుడిని అడగాలి. అందుకే పడిపోయిన వ్యక్తి ఏం చేయాలంట? ఏం చేయాలి? చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం. పేతురు సముద్రంలో మునిగిపోతున్నప్పుడు ఏం జరిగింది? 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం, 14వ అధ్యాయం మత్తయి సువార్త 31వ వచనం లేక 30వ వచనం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను. వెంటనే యేసు చేయి చాపి అతనిని పట్టుకొని ఏం చేశాడు? చేయి చాపి ఏం చేశాడు? ఆయన చేయి పట్టుకొని ఏం చేస్తాడు? దేవుడు పైకి లేపినాడు. ఈరోజు మనం కూడా చేయాల్సిన పని ఏంటంటే, మన గుడారము పడిపోయినది అనే సంగతి ఎరగడం మాత్రమే కాదు, మన చేయి ప్రభువుకి అందించాలి. ఎప్పుడైతే మన చేయి మనం ప్రభువుకి అందించామో దేవుడు ఏం చేస్తాడు? వెంటనే లేవనెత్తాడు కదా. కనుక చాలాసార్లు ఈ భయంకరమైనటువంటి లోకంలో ఈ జిగటగల దొంగ ఊబిలో మనము ఇరుక్కుని పోయి కూరుకొని
అక్కడ అన్నాడు దిగబడి ఉన్నటువంటి పరిస్థితుల మధ్య మన జీవితాలు కొనసాగిస్తున్నాం, కానీ ఏమాత్రము బయటకు రాలేనటువంటి పరిస్థితులు కదా. కొంతమంది జీవితాలలో వారి బ్రతుకులలో ఏ జిగటగల ఊబిలో దిగబడకూడదో అందులోనికి వెళ్ళిపోయి బయటకు రాలేనటువంటి పరిస్థితుల మధ్య ఉన్నారు. ఒకవేళ ఆ స్థితిలో ఎవరైనా ఇక్కడ కూర్చుని ఉంటే, ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడు, అటువంటి దిగిపోయినటువంటి పడిపోయినటువంటి పరిస్థితుల మధ్య ఉంటే దేవుడు అంటాడు, ఇదిగో ఆనాడు దావీదు గుడారాన్ని లేవనెత్తినటువంటి వాడను ఈ దినాన నేనేం చేస్తాను, నేను కూడా లేవనెత్తాను. కానీ నువ్వు నాకేం చేయాలి, నీ చేయి అందించు. ప్రభుకి మన చేయిని అందించగలిగితే కృంగిన వారినందరినీ లేవనెత్తువాడు. ఇంకొక మాట చెప్పినాను కదా, పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరించేదేవుడు. చూద్దాం ఆ మాట. కీర్తన 145 అధ్యాయం, కీర్తన 145 అధ్యాయం 14వ వచనం. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తు. దేవుడు సిద్ధంగా ఉన్నాడు, కానీ మన హృదయాలను మనం ఏం చేయలేదు, సిద్ధంగా చేసుకోలేదు కదా. అక్కడ రాస్తాడు, మరి ద టాబర్నాకల్ ఆఫ్ డేవిడ్ దట్ ఈస్ ఫాలెన్ అని చెప్పాడు. దావీదు యొక్క గుడారము ఏమైపోయింది, పడిపోయింది. దావీదు గుడారాన్ని లేవనెత్తిన దేవుడు ఇది నాన్న నీ గుడారాన్ని కూడా లేవనెత్తాననుకున్నాడు. కానీ ఏమని, నువ్వు పడిపోయిన సంగతిని ఏం చేయాలని మనము ఎరగాలి. బైబిల్లో ఒక మాట మనము ఎరుగుదాం. ఏంటా మాట అంటే, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయంలో మనం చూస్తే ఒక మాట, మనలను మనమే, తర్వాత మాట ఏంటి, విమర్శ. విమర్శించుకున్న ఎడల అన్నాడు. విమర్శ అంటే అర్థం ఏంటి? బైబిల్లో కొన్ని పదాలు మనము అంటే ఏమంటారు దాన్ని చదివేస్తాం, ఒక్కోసారి ప్రభా అనే కొన్ని మాటలు చెప్పేస్తాం, కానీ దాని అర్థం తెలియాలి. విమర్శించుకోవడం అంటే అర్థం ఏంటి? తప్పును అంటే మనల్ని మనము ఏం చేసుకున్నట్టు విమర్శించుకోవడం అంటే, నేను దీనికి 2 మాటలు చెప్తాను. ఒకటి, మనం పడిపోయిన స్థితిని గుర్తించడమే విమర్శించుకోవడం. ఎక్కడ పడిపోయావో అది ఏం చేయాలి, ఐడెంటిఫై చేయాలి. రెండవది, విమర్శించుకోవడం అన్న మాట ఏం చెప్తుందంటే, అందులో నుంచి మనం ఏం చేయాలంట, బయటకు రావాలి. పడిపోయిన స్థితిని గుర్తించాలి, అందులో నుంచి బయటకు రావాలి. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. నువ్వెక్కడ పడిపోయావో ఎవరికి తెలుసు? భలే చెప్తాం కదా ఈ మాట. ఎక్కడ పడిపోయావో ఎవరికి తెలుసు అంటే ఏం చెప్తాం? అమ్మ చెప్పండి, ఇప్పుడు ఏం మాట్లాడరే మీరు? ఏంటది? ఎక్కడ పడిపోయామో అని చెప్పి అంటే ఎవరికి తెలుసు అని చెప్తాం? అమ్మ గట్టిగా చెప్పండి అమ్మా. ఈ అమ్మ కరెక్ట్గానే చెప్పినది. ఏంటది? నిజమే. చాలాసార్లు ఏమని చెప్తామంటే దేవుడికి తెలుసు. అందుకే ఒక్కోసారి మనం కూడా ఇలాగ ప్రార్థన చేస్తాం. ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభా, చూడండి ఎలా చెక్ చేస్తాం, చెప్పమంటారా ప్రార్థన? ప్రభా, నేనేదైనా చెప్పండి, నేనేదైనా తప్పు చేస్తుంటే, నేనేదైనా పాపం చేస్తుంటే ప్రభా నన్ను. ఎవరికి పరీక్ష పెడుతున్నావు నువ్వు? దేవుడికి పరీక్ష పెడు. ఇంకేముంది అబ్బా, అసలు ఇంకేముంది? అసలు సంగతులన్నీ మనకే తెలుసు. ఎక్కడ పడిపోయావో తెలుసు, ఏ విషయంలో పడిపోయో తెలుసు, ఏ విషయంలో జారిపోయో తెలుసు, ఏ విషయంలో దేవుని దూరం అయిపోయినావో తెలుసు, ఏ విషయంలో అవిధేయత చూపిస్తున్నావో తెలుసు. అన్నీ తెలిసి కూడా ఏమని చెప్తాం? ప్రభా. ఇంకో మాట కూడా చెప్తారు కొంతమంది. ప్రభా చెప్పండి, తెలియకుండా చేశాను. ఏంటి తెలియకుండా? తెలీదా? అందుకోసమే మీరు ఎంతసేపు ప్రార్థన చేశారని కాదు, ఎంత స్పష్టంగా చేశారనేది అవసరం. దేవుని దగ్గర ఏముండకూడదు? ప్రభా నీకు తెలుసు కదా, భలే చెప్తాం కదా, నీకు తెలుసు కదా,
నా బలహీనతలేంటో తెలుసు కదా, నా పరిస్థితులు ఏంటో తెలుసు కదా, నా నా స్థితి ఇవన్నీ దేవుడికి ఏం తెలుసు? దేవుడికి అన్నీ తెలుసు, రైటే. కానీ మనం దేవుడికి చెప్పడం ఏంటి? అందుకే ఏం చేయాలంటే స్పెసిఫిక్గా చెప్పాలంతే. ప్రభా, ఇదిగో ఈ పాపంలో పడిపోయాను, ఈ అక్రమ సంబంధంలోనే పడిపోయినాను, ఈ ఈ ఈ రీతిగా నా జీవితంలో మరి నీకు వ్యతిరేకంగా జీవిస్తూ వస్తున్నాను, దయచేసి నన్ను క్షమించు, నేను పడిపోయిన స్థితి నుంచి నన్ను లేవనెత్తు. ఇద్దరు ప్రార్థన చేయడానికి వచ్చారు, ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తాడు? భలే చెప్పినట్లే చివరిలో మాత్రం మనం కూడా చెప్తాం. ఏమన్నాడు? ఈ సుంకరి వలె నేను లేనందుకు ప్రభా నీకు వందనాలు. ఎంత చక్కగా వందనాలు చెప్పాడు చూసారా? ఇలాంటి వందనాలు చెప్పాడు కూడా ఉంటారు. ఈ సుంకరి వలె లేనందుకు. కానీ సుంకరి ఏమని ప్రార్థన చేస్తాడు? సింపుల్ ప్రేయర్. ఏమని చేస్తున్నాడు? పాపినైనా నన్ను కరుణించు. ఏమని చెప్పండి? అతన్ని కంటే ఇతడు ఏమైనాడు? ఇతడు గుడారము లేవనెత్తబడింది. మన జీవితాల్లో కూడా ఇదనాన మనము ప్రభా నిజముగా నేను ఈ స్థితిలో పడిపోయినాను, నన్ను లేవనెత్తు. ఇంకొక మాట చెప్పమంటారా? నువ్వు లేవలేని పరిస్థితుల మధ్య ఉన్నా, నీవు ఏమన్నా అక్కడ అంటాడు రెండు విషయాలు ఏంటి? దిగ్గబడిపోయినా అన్నాడు. దిగ్గబడిపోవడం అంటే లేవడానికి కూడా వీలు కానిటువంటి పరిస్థితుల మధ్య ఉంటే ఈ రాత్రి యేసయ్య అంటున్నాడు, నేను నిన్ను లేవనెత్తాను. ఏం చేయాలి? నీ హృదయంలో తీర్మానం చేసుకో. ఏం చెప్పాలి? ఖచ్చితంగా స్పష్టంగా నువ్వు ఏ విషయంలో తప్పిపోయినావో చెప్పాలంటే. ఇక దాంట్లో ఏం లేదు, రాజీ లేదు కదా. మళ్ళీ ఇప్పుడు ఆలోచన చేస్తాం, ఏం చెప్దాం దేవునికి, మెసేజ్ డెవలప్ ఏం చెప్పాలని. సాతాను భలే ఆలోచనలు తీసుకొస్తాడు కదా. ఈయనేమో ఖచ్చితంగా చెప్పమంటాడు, నేనేమో చెప్పడానికి నాకు ఇష్టం లేదు, నేను అందులోనే ఉండాలనుకున్నాను, ఆ పాపంలోనే జీవిస్తాను. లేదు ప్రేమైన సహోదరా, జాగ్రత్త భక్తులారా, ఈ దినాన దేవుడు తీర్మానం చేసుకోమని అడుగుతున్నాడు. ఈరోజు నువ్వు తీర్మానం చేసుకోకపోతే మరి ఎప్పటికీ నువ్వు బయటకు రాలేవు. అందుకే మొట్టమొదటి మాట చూస్తున్నాం, పడిపోయినటువంటి దావీదు గుడారాన్ని దేవుడు ఏం చేస్తాడు? లేవనెత్తి. మొదటి మాట లేవనెత్తబడేవారు ఉండాలి. రెండో మాట చెప్తాను రండి. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం ఇక్కడ మరొక మాట చెప్పినాడు, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి. లేవనెత్తబడ్డం మాత్రమే కాదు, దేవుడు రెండో పని ఏం చేస్తాడంట? బాగు చేస్తాడు. బాగు చేయడం అంటే పడిపోయిన వ్యక్తికి ఏమవుతాయి? గాయాలు అవుతాయి కదా. ఒకవేళ నా జీవితాలలో గాయాలుతున్నావేమో కదా. అక్కడ అంటాడు కదా, నా మూర్ఖత వలన నాకు కలిగిన గాయములు ఎలా ఉన్నాయంట? దుర్వాసన కొడుతున్నాయని చెప్పినాడు. కీర్తన 38వ అధ్యాయం కదా. మనం ఎప్పుడైతే పడిపోయినామో ఏమవుతుంది? గాయాలు అవుతాయి. అందుకే ఏమన్నాడు? లేవనెత్తడం మాత్రమే కాదు, ఏమన్నాడు? దానిని నేనేం చేస్తాను? బాగు చేస్తాను. ప్రేమైన వాళ్ళరా, జీవితంలో నలిగిపోయినావా? చితికిపోయినావా? నెమ్మది లేకుండా ఉన్నావా? నువ్వు చేసిన పొరపాటును బట్టి అది నీకు గాయాన్ని రేపుతుందా? అది నీకు నొప్పిని కలిగిస్తుందా? నీ జీవితంలో వేదనను కలిగిస్తుందా? ఆ దోషం నీ మీద మరి నీ జీవితంలో అది మాయని మచ్చగా, మాయని పుండుగా, మాయని గాయముగా ఉందా? ఈ రాత్రి దేవుడు అన్నాడు, నీకున్నటువంటి గాయములన్నిటినీ నేనేం చేస్తాను? బాగు చేస్తాను, స్వస్థపరుస్తానని చెప్తున్నాడు. ఈ దేవుడు బాగు చేసే దేవుడు. అందుకే గాయము చేయువాడను నేనే, గాయమును కట్టువాడను నేనే. అర్థం ఏంటి? ఎందుకు గాయం చేస్తాడు? మనం పడిపోయిన స్థితిని గుర్తించాలని గాయం చేస్తాడు. ఎందుకు బాగు చేస్తాడంటే, నువ్వు లేవనెత్తబడితే వెంటనే దేవుడు నిన్ను బాగు చేయడానికి దేవుడు ఇష్టపడుతూ వస్తాడు కదా. బైబిల్ ఒక మాట చెప్తుంది, గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు ఆయన. ఇదనా హృదయంలో వ్యాకులంతో ఉన్నావేమో, హృదయంలో నెమ్మది లేదేమో కదా.
నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి మాట. మనం చేసిన తప్పును కంప్లీట్గా దేవుని దగ్గర క్షమాపణ పొందకపోతే ఆ తప్పు మన చుట్టే తిరుగుతుంటుందట. మన చుట్టే తిరుగుతుంది. ఉందా బైబిల్లో మాట? ఉందా? రండి ఒక మాట చదువుదాం. కీర్తన 51 అధ్యాయం. కీర్తన 51 అధ్యాయం. మూడవ వచనం. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ ఎక్కడుందంట? నా ఎదుట ఉన్నది. అంటే మనము మన జీవితాలలో ఎంత కాలమైతే మన మన పాపమును బట్టి మనము అనుభవిస్తున్నటువంటి వేదన, మనం అనుభవిస్తున్నటువంటి గాయము అది స్వస్థపరచబడకపోతే అంతకాలము ఆ పాపం మన ఎదుటే ఉంటుందట. అందుకే ఇక్కడ అన్నాడు, చాలా స్పష్టంగా చెప్పినాడు, పడిపోయినటువంటి దావీదు గుడారాన్ని దేవుడు లేవనెత్తడం మాత్రమే కాదు, దేవుడు ఏం చేస్తాడంట? బాగు చేస్తానంటున్నాడు. బాగు చేసేటువంటి దేవుడు కదా. అందుకే ఆయన సమస్తమును బాగుగా చేయండి. ఈరోజు బాగుపడదామా? బాగుపడాలంటే ఏం చేయాలి? మొట్టమొదటి చెప్పినాను, లేవనెత్తబడాలి. అనగా ఏం చేయాలి? మన చేయి ప్రభువుకి అందించాలి. దేవుడు ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. ఆ దినాన యెరూషలేము నుండి యెరికోకు వెళుతున్నటువంటి వ్యక్తి దొంగల చేత పట్టబడి కొర ప్రాణంతో విడిచిపెట్టబడినప్పుడు ప్రధాన యాజకుడు పోయినాడు, లేవీయుడు పోయినాడు, కానీ ఎవరు ఆయన దగ్గరకు రాలేదు. ఎవరు వచ్చారు? మంచి సమరయుడు. అతని కలిగినటువంటి గాయాలను తుడిచినాడు, అతని గాయాలు కడిగినాడు, అతని గాయముల మీద నూనె పోసినాడు, అతని గాయములను ఏం చేశాడు? కట్టాడు కదా. ఈరోజు మన జీవితాల్లో కూడా ఆ గాయాలు మనల్ని వెంటాడుతున్నాయేమో. ప్రభా, నిజమేనయ్యా, నాకేం కావాలి? నా గాయముల నుండి నాకేం చేయాలి? స్వస్థపరచు, నన్ను బాగు చేయి అని ప్రభువును మనము అడుగుదాం. మొట్టమొదట లేవనెత్తినటువంటి జీవితం. రెండవది బాగు చేసేటువంటి జీవితం. మూడవ మాట చెప్తాను రండి. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం. లేవనెత్తడం మాత్రమే కాదు, బాగు చేయడం మాత్రమే కాదు. 12వ వచనం. పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదు. ఏమన్నాడు? పూర్వపు రీతిగా నేను మరలా కట్టుదు. ఏంటి పూర్వపు రీతిగా అంటే? మొదటి ఆత్మీయత ఏమైంది? ఈ దినాన మన జీవితంలో ఏమైంది? పోయింది. అంటే ఒక మాట చెప్పాలంటే, ఒక 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 ఇటుకల వరుసను మనం చూస్తే, ఒక ఇటుకకు వాక్యము అని పేరు పెడదాం. రెండోది మరొక ఇటుకి ఏం పెడదాం? ప్రార్థన పెడదాం. మరొక ఇటుకి ఏం పెడదాం? దేవుని మందిరం అని పేరు పెడదాం. మరొక ఇటుకి ఏం పెడదాం? దేవుని పరిచర్య. ఇవన్నీ లెక్క వేసుకుంటే అందులో ఏ ఇటుకు పోయింది, ఏది పోయిందో మనకు తెలుసు. ఇప్పుడు ఏమంటాడు? మరలా ఏం చేస్తాను? ఏ స్థలం అయితే ఖాళీ అయిపోయిందో, ఏదైతే మరి రాలిపోయిందో నీ జీవితంలో, ఏదైతే నీకు దూరం అయిపోయిందో, నేను మరలా ఏం చేస్తాను? తిరిగి కడతాను. ఎలా కడతాడంట? ఎలా కడతాడు? పూర్వపు రీతిగా. అంటే అర్థం ఏంటి? ప్రారంభ దినాల్లో నువ్వు కలిగినటువంటి ఆసక్తిని తిరిగి నీ జీవితంలో దేవుడు ఇవ్వాలనుకున్నాడు. ఎప్పుడు ఇది జరుగుతుంది? లేవనెత్తబడినప్పుడు, బాగు చేయబడినప్పుడు. లేవనెత్తబడినప్పుడు, బాగు చేయబడినప్పుడే ఈ అనుభవం మనము వెళ్ళగలిగేటువంటి వారు. ప్రభా, ఈ రాత్రి నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను కదా. నన్ను మరలా ఏం చేయాలి? కట్టు. పాడైపోయినటువంటి పునాదులను చూద్దామన్నమాట. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 12వ వచనం. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదరు. పాడైపోయినటువంటి జీవితం, పాడైపోయినటువంటి పునాదులు
దేవుడు మరలా కట్టాలని ఇష్టపడుతూ వస్తున్నాడు కదా. ఏం చేయాలి? మరలా కట్టబడాలంటే ఏం చేయాలి? ఏది మన జీవితంలో ఖాళీ అయిందో దాన్ని ఏం చేయాలి? దాన్ని ఏం చేయాలి? గుర్తించాలి కదా. ఒక్కొక్కసారి చాలామంది చెప్తారు, రోజుకి ఇంతసేపు ప్రార్థన చేసేవాడిని, ఇంతసేపు వాక్యం చదివేవాడిని, ఇంతసేపు అని. ఇప్పుడు ఏమైంది చెప్పండి? ఏమైపోయింది? లేదు కదా. ఉందా? లేదు. పోయింది. అది ఎందుకు పోయింది? దానికి కారణం ఏంటంటే మన గుడారం ఏమైపోయింది? పడిపోయింది కదా. దావీదు గుడారం పడిపోయినట్లే మన గుడారం పడిపోయింది. కనుక ఈరోజు ఏమని అడుగుదాం? ప్రభువా, నన్ను మరలా కట్టు, మరలా నన్ను సమకూర్చయ్యా, మరలా నీ కొరకే నేను కట్టబడేదానికి నాకు సహాయం చేయి. చూడండి, కీర్తనాకారుడు ఒక మాట చెప్తాడు. 85వ కీర్తనకు రండి. కీర్తన 85వ అధ్యాయం. కీర్తనలు 85 6వ వచనం. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను అందుకే ఏమన్నాడు? దావీదు కూడా ఒక మాట చెప్పినాడు. ఏమన్నాడు చెప్పండి? మరలా అన్న మాట చెప్పినాడు. దేని గురించి? నీ రక్షణానందము మరలా నాలో పుట్టించు. మరలా. ఇప్పుడు మరలా ఎందుకు అనాలి మనము? అమ్మ, నా మాట అర్థమవుతుందా? మరలా అనే మాట ఎందుకు అనాలి? ఏదైతే పోగొట్టుకున్నామో దానిని మరలా దయచేయి అయ్యా, ఇది నేను పోగొట్టుకున్నానయ్యా కదా. దేవుని మందిరాన్ని వదిలేస్తున్నాను, ప్రార్థనా జీవితాన్ని మానివేస్తున్నాను, నీ కొరకే జీవించేటువంటి జీవితం నా దగ్గర లేదు, అనేక విషయాల్లో లోపాలు ఉన్నాయి, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, తిరిగి నన్ను సమకూర్చు, తిరిగి మరలా నన్ను కట్టయ్యా కదా. అందుకే దేవుడు చక్కటి మందిరాన్ని మీకు ఇచ్చినాడు. దేవుని చక్కటి పరిచర్య మీ మధ్య ఉంచుతూ వచ్చినాడు. ఈ మందిరం ఏ రీతిగా కట్టబడిందో మన ఆత్మీయ జీవితాలు కూడా ఆ రీతిగా కట్టుకోవాలి. మన ఆత్మీయ జీవితాలు కూడా ఉజ్జీవింపజేసుకోవాలి. మన ఆత్మీయ జీవితాల్లో కూడా మనము జీవాన్ని పొందేటువంటి వారంగా మనం సమకూర్చుకోవాలి. అందుకే దేవుణ్ణి అడుగుదాం, యేసయ్యా మరలా నన్ను కట్టు. ఎన్ని విషయాలు చెప్పాను నేను? 3 సంగతులు చెప్పినాను. ఒకటి లేవనెత్తుట, రెండవది బాగు చేయుట, మూడవది మరలా కట్టుట. 4వ మాట చెప్తాను రండి. ఆమోసు గ్రంథం ఇక్కడ మరొక మాట రాయబడింది. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనం. మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలును నేను చెరలో నుండి రప్పింతును. 4వ మాట ఏంటంట? చెరలోనికి. చెర అనే మాట ఏం చూపిస్తుంది? బంధకాలు చూపిస్తున్నాయి. మనకేమున్నాయి చెప్పండి? ఇప్పుడు చాలామంది యేసు ప్రభుని నమ్ముకోమంటే 2 కారణాలు చెప్తారు. చెప్పమంటారా? 2 కారణాలు. మొదటి కారణం ఏంటి తెలుసా? అయ్యా, యేసు ప్రభుని నమ్ముకుంటే మా కులం వాళ్ళు ఏం చేస్తారు? నన్ను వేలేస్తారు. ఇంకొక కారణం చెప్పమంటారా? యేసు ప్రభుని నమ్ముకుంటే నా కూతురికి పెళ్ళి అవ్వదు. అంతేనా? 2 కారణాలు. ఏం చెప్తారు? నా కులంలో నన్ను ఏం చేస్తారు? వేలేస్తారు. రెండోది ఏంటి? నా కూతురికి పెళ్ళి అవ్వదు కదా. ఇలాంటి బంధకాలు చాలామందికి ఉన్నాయి. చాలామంది యేసు ప్రభు దగ్గర రాలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఈ లోక సంబంధమైనటువంటి కట్టుబాట్లు, ఈ లోక సంబంధమైనటువంటి చెర మానవుని దేవుని దగ్గర రానివ్వకుండా చేస్తూ వస్తుంది. ప్రపంచంలో, భారతదేశంలో ప్రత్యక్ష క్రైస్తవుల కంటే
రహస్యగ్రస్తులు చాలామంది ఉన్నారు తెలుసా. వారికి ఉండేటువంటి కుటుంబంలో ఉండేటువంటి పరిస్థితులు, భర్త వెళ్ళినప్పుడు దేవుని మందిరానికి కదా, చాలా ఆటంకాలు ఉన్నాయి, చాలా బంధకాలు ఉన్నాయి. అందుకే చాలామంది రహస్యముగా ప్రభుని ఆరాధిస్తూ వస్తున్నారు, రహస్యముగా దేవుని కొరకు వారు జీవిస్తూ వస్తున్నారు. నిజమే, నా జీవితాల్లో ఈ లోకము మన జీవితాల్లో మనల్ని చెరలోనికి తీసుకుని పోయేదిగా ఉంటుంది. అందుకే 1 పేతురు పత్రికలో రాస్తాడు, సాతానుడు ఎలా ఉన్నాడంట, గర్జించు అంటే ఎలా, ఎవరిని మృంగుదునా అంటే, మృంగడం అంటే ఎవరిని మృంగడం అంటే, నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. దానియేలు సింహబోన్లో పడవేయబడ్డాడు. దానియేలు సింహబోన్లో పడేసినారు. కానీ సింహాలు ఏం చేయాల, దానియేలుని చేయలేదు. సరే, తర్వాత రోజు ఎవరు వచ్చారు, రాజు వచ్చాడు, దానియేలుని పైకి తీసుకెళ్ళిపోయాడు. కానీ తర్వాత ఏం జరిగింది తెలుసా, తర్వాత ఏం జరిగింది, ఎవరైతే దానియేలు మీద నేరం మోపారో రాజు ఏం చెప్పాడు, వారిని తీసుకుని పోయి ఏం చేయమన్నాడు, సింహాల బోన్లో ఏమన్నాడు. అక్కడ ఒక మాట రాస్తాడు, ఏం రాస్తాడు తెలుసా, వారి ఎముకలలో ఒక్క ఎముక కూడా ఎక్కడికి వెళ్ళలేదంట, భూమి మీద పడలేదంట. అంటే అర్థం ఏంటి, ఎక్కడ మింగేశాయి, పడవేయగానే ఏం చేసినట్ట, మింగి. లోకం అంతా భయంకరమైంది. నువ్వు జారిపోతే వెంటనే చెప్పండి, బాస్కెట్బాల్ తెలుసా మీకు, ఏమైతే అంత చక్కగా క్యాచ్ చేస్తాడు ఎవరు, సాతాను. అందుకే కయ్యను గురించి ఒక మాట చెప్తాడు, ఏం చెప్తాడు తెలుసా, వాకిట పాపము పొంచి. అంటే అర్థం ఏంటి, మనం ఇంట్లోంచి ఇలా బయటికి వెళ్తే చెప్పండి, సరిగ్గా ఇంటి ఏమంటారు దానికి, ఈ ద్వారానికి ఇప్పుడంటే అన్ని మేడలు వచ్చేసినాయిలేండి, పూర్వం అలా కాదు కదా, కమ్మలిల్లు ఉండేవి. ఆ కమ్మలిల్లు కూడా ద్వారబంధానికి ఇంకేంటి పైకి మధ్యలో ఏముండేది, గ్యాప్ ఉండేది. అక్కడ ఉంటాడంటే ఎవరు, ఎందుకు, ఎప్పుడైనా నువ్వు ఇదేం దేవుడురా బాబు అని అన్నావా, వెంటనే క్యాచ్ చేస్తాడు. క్యాచ్ చేసి ఏం చేస్తాడు, నిజమేలే నీకేం చేశాడు ఈ దేవుడు, అన్ని అప్పుల పాలైపోయావు, నీ జీవితం అంతా భ్రష్టు పట్టిపోయింది, నీకు అన్ని నష్టాలే, నీకు అన్ని బాధలే. ఎన్ని చెప్తాడు తెలుసా, 1 కాదు 2 కాదు, ఎవరు, సాతాను. సాతాను అంటే సాతాను కాదు, వద్దులేండి, పక్కనున్న అక్కొచ్చేళ్ళు ఎవరొకరు వచ్చి, వదిన గారు ఎవరొకరు వచ్చి, నిజమేనమ్మా నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు, నీకెందుకు ఈ కష్టాలు చెప్పండి. ఇలా కూడా చాలాసార్లు అలాగ అంటారు కదా. అంటే ఏ విధము చేతనను సాతాను ఏం చేస్తాడంటే మనల్ని ఏం చేస్తాడు, క్యాచ్ చేస్తాడు. క్యాచ్ చేసి ఏం చేస్తాడు, ఖచ్చితంగా వాడి చెరలోకి తీసుకుపోతాడు. బైబిల్లో మనం ఎరుగుతాం, ఎవరు, సంసోను కదా. ఏమైంది, ఇదిగో ఫిలిష్తీయులు నీ మీదకి వస్తున్నారనేసరికి ఏమైందంట, ఆయన విరజెమ్ముకొని ఏం చేసేవాడంట, వాడిని జయించాడు. బట్ ఒకరోజు వచ్చింది, ఏమైంది, ఎవరి చేతిలోకి వెళ్ళిపోయాడు, దెలీలా చేతిలోకి వెళ్ళిపోయినాడు. దెలీలా చేతిలోకి వెళ్ళిపోయి ఏమైపోయినాడు, 2 కళ్ళు పీకి వేయబడినాయి, సంఖ్యలు వేయబడినాయి, దిగంబరుడుగా చేయబడినాడు, బందీగా చేయబడినాడు. కారణం ఏంటంటే తన జీవితంలో దేవునిని విడిచిపెట్టి. నిజంగా మన జీవితాలు కూడా చెరలో ఉన్నామేమో. ఎవరి చెరలో ఉన్నాం, సాతాను. భలే, అంటే మనము ఒక పేరు పెట్టేస్తాం కదా, సాతాను కాదు, సాతాను వంటి పరిస్థితులు మన చుట్టూ ఉన్నాయి. కొంతమంది ఏ చెరలో ఉన్నారు, అమ్మ నా మాట అర్థమైందా, సెల్ ఫోన్ చెరలో ఉన్నారు. మరికొంతమంది దేనిలో ఉన్నారు, రకరకాల పరిస్థితులు. ఈ చెరలో ఉన్నామేమో, అందుకే నీ గుడారము లేవనెత్తబడట్లేదేమో. కనీసం ఈ రోజున ఏం చేయాలి, చెరలో నుంచి బయటికి రావటానికి ప్రభుకి నిన్ను అప్పగించుకోవాల్సినటువంటి వారు కదా. అందుకే దేవుడు ఏం చేస్తాడంట, బంధకాల నుంచి చూడండి ఏమంటాడు, కీర్తన 107వ అధ్యాయం రండి, కీర్తన 107వ అధ్యాయం 16వ వచనం. ఏలైనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఈ ఇనుప గడియలను
విరగగొట్టి ఉన్నాడు. ప్రభు విరగొట్టగలడు కదా. నిన్ను బంధించినప్పటికీ చూడండి ఏమైంది, పౌలు శీలలు చెరసాల్లో వేయబడినారు. వారు ఏం చేస్తున్నారంట, ప్రభుని ఏం చేస్తూ వచ్చారు, కీర్తిస్తూ వచ్చారు, ఆరాధిస్తూ వచ్చినారు. అంత మాత్రమే కాదు, వారు ప్రార్థన చేస్తూ వచ్చినారు. ఏమైనాయి, ఏం జరిగింది, చెరసాల కదిలించబడింది, వారికి ఉన్నటువంటి బంధకాలు తెంపబడినాయి. కారణం ఏంటి, యేసు ప్రభు వారితో ఉన్నాడు కదా. ప్రియమైన వాళ్ళరా, మన జీవితాల్లో కూడా యేసు ప్రభు లేకపోతే వేరొకరి చేతిలో నీవు ఉన్నామన్న సంగతి ఎరుగు. యేసు ప్రభు లేకపోతే వేరొక పరిస్థితుల మధ్య ఇరుక్కున్నామన్న సంగతి ఎరుగు. యేసు ప్రభు లేకపోతే వేరొకరి చెరలో నీవు ఉన్నామన్న సంగతి ఎరుగు. ఈరోజే ప్రభా నన్ను ఏం చేయాలి, చెరలో నుంచి నన్ను బయటకు తీసుకుని రమ్మని ప్రభువుని అడుగుతాం కదా. చేపలు పడ్డానికి పోయినాడు ఎవరు, పేతురు కదా. అందుకన్నాడు, ఏమన్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగాడు. అంత మాత్రమే కాదు, ఏం చేశాడు, తన పనిని అప్పచెప్పాడు. ఈరోజు ప్రభువుని ప్రేమించేవారుగా మన జీవితాల్లో ఆ చెరలో నుంచి బయటకు రావడానికి మళ్ళీ మనం సిద్ధపరచుకున్నాం. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. రండి, ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం. ఈ మాటతో నేను ముగిస్తాను. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం. వారి దేశమందు నేను వారిని నాటుదును. ఏమన్నాడు, నాటుదును అని చెప్పినాడు కదా. బైబిల్లో 2 విషయాలు గుర్తుంచుకోండి. ఇర్మియాతో ఒక మాట అంటాడు. ఏమంటాడు చెప్పండి, పెళ్ళగించువాడను నాటువాడను నేనే. అంటే పెళ్ళగించడం అంటే బయటకు తీసివేయవాడను నేనే, తిరిగి నాటువాడను నేనే కదా. ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం, పెళ్ళగింపబడిన వారు ఉంటే ఏం చేయాలి, ప్రభుని ఏం అడగాలి, ప్రభా తిరిగి మరలా నన్ను నాటు కదా. ఒకప్పుడు మనం దేవునింట్లో గొప్ప పరిచర్య చేసినటువంటి వారు. ఒకప్పుడు దేవునింట్లో మనము దేవుని కార్యాలలో మరి ఒక స్థానాన్ని మనం కలిగినటువంటి వారు. ఇదేనా నా స్థానం మన దగ్గర లేదు. కారణం ఏంటి చెప్పండి, మన గుడారం పడిపోయింది. ఇప్పుడు దేవుని ఏం అడుగుదాం, ప్రభా నేను ఏ పరిచర్య అయితే చేస్తూ వచ్చేవాడిను, నేను ఏ పని అయితే చేస్తూ వచ్చాను, ఏ కార్యాలైతే నేను చేస్తూ వచ్చినాను, యేసయ్య తిరిగి నన్ను మరలాయించాలి, నాటు కదా. ఇక్కడ అన్నాడు, ఏమన్నాడు, నాటుదును అనే మాట చెప్పినాడు కదా. నాటబడాలంటే ఎక్కడికి రావాలి మనము, జలముల యొద్ద నాటబడిన చెట్టు. అంటే జలములు అంటే ఎక్కడ, యేసు ప్రభు దగ్గర రావాలి. యేసు ప్రభు దగ్గర మనం రాగలిగితే ఏమవుతాం, నాటబడే వారంగా చేయబడతాం. ఎవరైతే నాటబడతారో వారి జీవితాలలో మరి ప్రభు కొరకే ఫలించేటువంటి వారుగా ఉంటూ వస్తారు. అందుకే ఇక్కడ అన్నాడు, నాటుదును, నాటబడిన చెట్టు వలె చేయాలని ఇష్టపడుతూ వస్తున్నాడు. అందుకే దావీదు ఒక మాట అంటాడు, 52వ కీర్తన 8వ వచనంలో ఏం రాస్తాడు, నేను దేవుని మందిరములో ఎలా ఉన్నానట, పచ్చని ఒలీవ మొక్క వలె, దేవుని మందిరములో నాటబడినటువంటి చెట్టు వలె మరి నేను ఉన్నాననే మాటను కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. చూద్దాం ఆ మాట. 92వ కీర్తన 92 కీర్తనలు 92వ అధ్యాయం 13వ వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో, దేవుని మందిరంలో ఏమవ్వాలి, మనము నాటబడి. అంటే ఏదైతే పెళ్ళగింపబడిందో, ఏ స్థితినైతే పోగొట్టుకున్నావో, ఏ పరిచర్యనైతే పోగొట్టుకున్నావో, ఏ పనినైతే పోగొట్టుకున్నావో, ఏ కార్యములైతే నువ్వు చేయడానికి దాన్ని పోగొట్టుకున్నావో, దేవుడు నీకు అవకాశం ఇస్తూ వస్తున్నాడు. ఇది నాన్న నువ్వు పడిపోయినటువంటి నీ జీవితాన్ని ప్రభు చేతికి అప్పచెప్పుకోగలిగితే, ఏ స్థానం అయితే, ఏ పరిస్థితి అయితే పోగొట్టుకున్నావో దేవుడు తిరిగి నీకు అది ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. అందుకే ఈ మాట చెప్తున్నాడు, నేను నాటుదును అని చెప్తున్నాడు కదా.
అందుకే ఒక దగ్గర మాట రాస్తారు చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. 3వ వచనం చివర్లో, లేక 3వ వచనం అంతా చూస్తాం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు, యెహోవా నాటబడిన చెట్లనియు వారికి పెట్టు. నాటబడిన వారిగా చేస్తున్నాడు కదా. కనుక పడిపోయినటువంటి దావీదు గుడారాన్ని దేవుడు ఐదింతలుగా సమకూర్చున్నాడు. ఈరోజు నా జీవితంలో మనం పడిపోయినటువంటి వారంగా ఉన్నామని గుర్తించగలిగితే దేవుడు ఈ ఐదింతల రీతిగా దేవుడు నిన్ను సమకూర్చాలని ఇష్టపడుతున్నాడు. ఏంటి 5 విషయాలు? మొట్టమొదటి ఏం చేశాడు? ఆయన మనలను లేవనెత్తాడు. రెండవది ఏం చేస్తున్నాడు? మన జీవితంలో బాగు చేస్తున్నాడు. మూడవది ఏం చేస్తున్నాడు? మరలా మనలను కట్టినాడు. నాలుగవది ఏం చేస్తున్నాడు? చెరలో నుంచి మనలను రప్పించినాడు. ఐదవది ఏం చేస్తున్నాడు? ఏ స్థానము, ఏ స్థితిని, ఏ పరిచర్యను పోగొట్టుకున్నామో తిరిగి దేవుడు దాన్ని మనకి ఇవ్వటానికే ఏమంటాడు? నాటుదును అనే మాట చెప్తూ వచ్చాడు. ప్రభా, ఇది నా జీవితంలో అవసరం, నేను పడిపోయినాను. పడిపోవడానికి కూడా 5 కారణాలు చెప్పినాను. చెప్పగలరు ఎవరైనా? మొదటి కారణం భక్తిహీనత, రెండవ కారణం మరచిపోవట, మూడవది అవిధేయత, నాలుగవది హేయక్రియలు, ఐదవది విగ్రహముల ఎదుట పరిచయం. ప్రభు ఎదుట మన జీవితాలను ప్రభుకు అప్పచెప్పుకుందాం. ప్రభా, నేను పడిపోయిన స్థితిని ఎరిగినాను. నేను ఇందాక అదే చెప్పినాను. ఏ విషయంలో పడిపోయామనే సంగతి ఎవరికి? వ్యక్తిగతంగా నాకు, అంటే నాకంటే నా జీవితానికి సంబంధించి నాకు తెలుసు. రెండోది ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అందుకే ఏం చేయాలి? దేవుని దగ్గర ఏది మనం ఏం చేయకూడదు? దాచిపెట్టకూడదు. ఈరోజు ఏ విషయంలో నువ్వు పడిపోయినవనే సంగతిని, ఏ విషయంలో మనం పడిపోయిన సంగతిని ఏం చేయాలి? స్పెసిఫిక్గా, ఖచ్చితంగా ప్రభు ఎదుట ఏం చేయాలి? మనము ఒప్పుకుందాం. ప్రభా, తిరిగి నన్ను సమకూర్చు. ఈ 5 తిరిగి నన్ను సమకూర్చాను ప్రభుని అడుగుదాం. ప్రభు మనకు సహాయం చేసేవాడు ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన కొరకే ఒక బలమైన తీర్మానం చేసుకుని ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్దాం. పడిపోయిన నా గుడారాన్ని తిరిగి సమకూర్చమని దేవుని చేతికి మళ్ళీ మనం అప్పచెప్పుకుందాం. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేస్తాం. మోకరించండి, కళ్ళు మూసుకునండి. ఎవరు ఇటు అటు చూడొద్దు. కళ్ళు మూసుకోనండి. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ఈ రాత్రి పడిపోయిన నీ గుడారాన్ని గురించి దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. దేవుని ఎదుట, నిజమేనయ్యా, నా గుడారం పడిపోయింది, నా ఆత్మీయ జీవితం పడిపోయింది, నా భక్తి జీవితం పడిపోయింది, నా విశ్వాసం పడిపోయింది, నా ప్రార్థనా జీవితం పడిపోయింది. దయచేసి నన్ను క్షమించు. దేవుణ్ణి అడుగుదాం. మన భక్తిలో ఉన్నటువంటి హీనమైన పరిస్థితులు, దేవుని మర్చిపోతూ వస్తున్నాం. మనలో ఉన్నటువంటి అవిధేయత, హేయమైనటువంటి క్రియలు చేస్తూ ఏమాత్రము సిగ్గుపడకుండా భయము విడిచి ధైర్యముగా మనం పాపమును చేస్తూ దేవుని కోపాన్ని రేపుతూ వస్తున్నాం. విగ్రహములు ఎదుట పరిచారకులమైనటువంటి స్థితిలో ఉన్నాం. ప్రభా, నన్ను క్షమించు, నీ రక్తముతో నన్ను కడుగు, నీ కొరకే నన్ను సమకూర్చుకో ప్రభా. దేవుని ఎదుట యథార్థంగా ఒప్పుకుందాం. దేవుడు నీకు మంచి అవకాశం ఇచ్చినాడు. స్కిప్ చేయొద్దు, దాట వేయొద్దు.
ఏదైతే దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చినాడో, ఏ స్థితిని గురించి నిన్ను పదే పదే నీకు జ్ఞాపకం చేస్తున్నాడో, ఏ విషయంలో పడిపోయామనే సంగతిని దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడో, ఆ విషయాల్ని యథార్థంగా నిజముగా ఒప్పుకో. దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవుడు నీ జీవితాన్ని సమకూరుస్తాడు. నీ బ్రతుకులో నూతనమైన కార్యాన్ని జరిగిస్తాడు కదా. ఈ నూతనమైనటువంటి తీర్మానంతో, నూతనమైనటువంటి మరి ఒప్పుకోలుతో మన జీవితాలు ప్రభుకు అప్పచెప్తాం. ఒకళ్ళు అటువంటి తీర్మానం చేసుకుంటే, ప్రభా నిజమేనయ్యా, నేను పడిపోయినాను, నా గుడారాన్ని లేవనెత్తు, నీ కొరకే నన్ను సిద్ధపరిచయ్యా, నన్ను లేవనెత్తు, ఈరోజు నా చేయి నీకు అందిస్తున్నానని చెప్పి ప్రభు ఎదుట నువ్వు ఒప్పుకుంటే, నీ చేయి ప్రభువుకు చూపించు, నీ కుడి హస్తాన్ని నీ పైకి చూపించు. ప్రభా ఇదిగో నా చేయి నీకు అందిస్తున్నానయ్యా. ఎవరైనప్పటికీ కూడా నువ్వు విశ్వాసిగా ఉండొచ్చు, అయినప్పటికీ నీ గుడారం పడిపోయిందేమో. దేవుడు అన్నాడు, ఇదిగో నీ చేయి నాకు అందించని చెప్తున్నాడు. సహోదరి, దేవుడు నిన్ను నీ తీర్మానానికి స్థిరపరచునుగాక. సహోదరి, దేవుడు నీ గుడారాన్ని లేవనెత్తునుగాక. సహోదరుడా, నీ యొక్క గుడారమును, పడిపోయినటువంటి గుడారాన్ని తిరిగి దేవుడు సమకూర్చునుగాక. ఇంకెవరున్నారా? సహోదరి, దేవుడు నీ తీర్మానానికి ముద్ర వేయునుగాక. సహోదరుడా, నీకు గుడారాన్ని దేవుడు లేవనెత్తునుగాక. సహోదరి, నీ గుడారాన్ని దేవుడు బాగు చేయనుగాక. సహోదరి, నీ గుడారంలో మరి దేవుడు నివసించులాగా తిరిగి సమకూర్చేటువంటి వాడుకుంటూ ఆ రీతిగా నడిపించునుగాక. ఇంకెవరున్నారా? సహోదరుడా, నీ గుడారాన్ని దేవుడు సమకూర్చునుగాక. ఇంకెవరున్నారా? ఇంకెవరున్నారా? ఇంకా ఎవరున్నారా? సహోదరి, దేవుడు నీ తీర్మానానికి ముద్ర వేయునుగాక. నీ జీవితంలో ఈ బలమైన తీర్మానంతో రాబోయే దినాల్లో నీ గుడారాన్ని ప్రభు కొరకే సమకూర్చుకో. ఎవరున్నారు? ఇంకా ఫైనల్ కాల్, చివరిగా నువ్వు ఏ విషయంలో పడిపోయినావో దేవుడికి తెలుసు, నీకు తెలుసు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు అందులో నుంచి బయటకు రమ్మని అడుగుతున్నాడు. ఎవరున్నారా? చివరిసారిగా మంచిది, ప్రార్థన చేస్తాం.